వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు లైఫ్లో స్థిరపడడానికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఒక ఫీమేల్ మీకు చాలా హెల్ప్ చేశారంట. ఎవరు తను? ఇక్కడ చాలామందికి పార్ట్నర్ చూపిస్తుంది. అండ్ మీ రిలేషన్లో ఉంటే మీ యొక్క పార్ట్నర్ ఇంకొక పర్సన్కి ఎకనామికల్గాను అండ్ మీ యొక్క అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను మీరు లైఫ్లో బ్యాలెన్స్ అవ్వడానికి అండ్ ఎదగడానికి చాలా సపోర్ట్ చేశారంట. ఇంకా నా క్వశ్చన్ అవ్వలేదు, ఏంజల్ మీకు చెప్తున్నారు. అండ్ మీకు వాళ్ళ గురించి ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ వెనుక ఎవరు మీకు సాయం చేస్తున్నారు? మీ వెనుక అవకాశంగా తీసుకోవడానికి ఎవరెవరు చూస్తున్నారో మిమ్మల్ని ఇలా వెనక్కి తిరిగి చూసేలా చేయడం కోసం చాలామంది ట్రై చేస్తున్నారంట. సో ఈ విషయం తెలిసిన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ వెల్ విషర్, తను మీకు ఈ రకంగా సాయం చేసింది. ఇంకా చెప్పండి. ఎమోషనల్గాను మనకి మెంటల్గాను ఫిజికల్గాను ఎంత అవసరమో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కూడా చాలా అవసరం. మీ జర్నీలో మీతో పాటు మీకు హెల్ప్ చేశారని చెప్తున్నారు. ప్రజెంట్ మీరు సన్లా ఉండడానికి అండ్ మీరు వర్క్ చేసుకోవడానికి చాలామంది ఇక్కడ మనీ సపోర్ట్ చేశారు అని కూడా చూపించింది. ఇందాక కూడా చూపించింది, మనీ సపోర్ట్ చేశారంట పార్ట్నర్ ఎవరైతే వాళ్ళు. అంటే మీరు వర్క్ చేసుకున్నప్పుడు మీకు సపోర్ట్గా ఉండడం, లేదా మీకు మనీ అవసరమైనప్పుడు మనీ ఇవ్వడం, లేదా లోన్ తీసుకొని ఇవ్వడం, లేదా వేరే వాళ్ళ చేత చెప్పించడం, లేదా మనీ వచ్చేలా చేయటం, ఇలా మీరు ఇండైరెక్ట్గా మీ వెనుక చేశారంట. ఇంకా చెప్పండి ఏంజిల్. మీ వెనుక చాలామంది స్పైయింగ్ చేస్తున్నారు, కానీ మీరు చేసే పనిని ఆపడానికి వాళ్ళు ఎవరు ఆపలేకపోతున్నారు. వాళ్ళు అనుకున్న పనులు జరగట్లేదు. 0 to 02 వాళ్ళు అనుకున్న అవకాశాలని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే అనవసరంగా వాళ్ళ డబ్బులు అనేది వదిలించుకుంటున్నారు అంతే. అండ్ మీరైతే సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న టైంలో చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉన్నారు. అండ్ ప్రజెంట్ మీది మైండ్లో కూడా చాలా రిలాక్స్గా సెలబ్రేషన్ మోడ్ కనిపిస్తుంది నాకు ఈ వీడియోలో. అండ్ రిలాక్స్డ్గా మిమ్మల్ని సాట్ చేయాలని ఒక పర్సన్ చూస్తున్నారంట. అది మీ వర్క్ ప్లేస్లో పర్సన్ అయి ఉండొచ్చు. తన దగ్గర అయితే ఎకనామికల్గా తను స్టేబుల్. సో తను మనీ వేరే వాళ్ళకి ఇచ్చి మీ వెనుక క్రియేషన్స్ చేద్దామని చూస్తున్నాడంట మిమ్మల్ని బాధ పెట్టడానికి. ఈ విషయంలో ఎందుకంటే మీరు స్థిరపడిపోతారు, మెన్ అయితే స్థిరపడిపోతారు, ఫీమేల్ అయినా జాబ్ చేసే పేరు వచ్చేస్తుంది వాళ్ళకి అని చెప్పి, మీ పార్ట్నర్స్ ఇలా అయిపోతారు, ప్రాపర్టీస్ అవన్నీ కొనుక్కొని డెవలప్ అయిపోతారని చెప్పి వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట. కన్ఫర్మేషన్ ప్లీజ్ ఏంజల్. అండ్ మీకు సఫర్ అయ్యేలా చేయడం కోసం మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంట. ఒక గుడ్ న్యూస్ అని, ఒకటి అలా జరిగింది ఇలా జరిగిందని రిలేటివ్స్లో చాలామంది జస్ట్ ఏదో ఒకటి పట్టుకొని రావడం, మీకు సఫర్ అయ్యేలా చేయడానికి వాటికి కర్సెస్ అనేవి చేసి ఇస్తున్నారంట. అంటే వాళ్ళు తీసుకున్న తర్వాత కొంచెం మీకు ఇబ్బందిగా ఉండటం, లేదా గొడవలు అవటం ఇలాంటివి చేస్తారనమాట. కొన్ని వస్తువులు లేదా కొన్ని రకాలైన కూరగాయలు అవి తీసుకొని వస్తారు. అది ఫ్యామిలీ మధ్యలో గొడవలు పెట్టడానికి అనమాట. అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఎక్కడ ఏ విషయంలో అయితే నిలబడ్డారో, మనీ కానీ ఇల్లు కానీ ఏదైతే అది లేకుండా చేయాలి, ఆపేయాలి అని చెప్పి 333 మీ సెలబ్రేషన్ ఆపేయాలని చెప్పి 333 కన్ఫామ్గా ఆపేయాలి అని చెప్పి మీకు జస్టిస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో అది మీకు జస్టిస్, మీకు న్యాయం జరగకూడదు, దాన్ని రిలాక్స్ చేసేయాలి, ఎవరో ఒకరిని తప్పించేయాలి అని చెప్పి ఇలా చూస్తున్నారంట అవకాశం కోసం. ఇంకా చెప్పండి ఏంటి. టవర్ మూమెంట్ తేవాలి, ఎవరో ఒకరిని సపరేట్ చేయాలని చూస్తున్నారంటండి. అది మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మిమ్మల్ని దూరం చేయాలి. డివైన్ పార్ట్నర్ ఇక్కడ చాలామందికి 0404 స్టెబిలిటీ అంటే పక్కాగా మీ పార్ట్నరే. ఒక్క పార్ట్నర్ ఇక్కడ నాకు 2 వేస్లో చూపిస్తుంది. మీకు ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఒక పార్ట్నర్ తన యొక్క పార్ట్నర్ని మనీ కోసం తప్పించాలని చూస్తున్నాడు, లేదా ఒక పార్ట్నర్ థర్డ్ పార్టీతో కలిసి తప్పించాలని చూస్తున్నారు. ఇంకొక పార్ట్నర్ వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కలిసి ఉండడం చూసి ఇంకొక స్టెబిలిటీ ఉన్న అతను మీరు స్టెబిలిటీ అవ్వకూడదని చెప్పి మీ ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నారు. కానీ అది జరగదు, అది ఎప్పటికీ జరగదు. 0440 వాళ్ళ ప్లాన్ అనేది రివర్స్ వాళ్ళకే అయ్యింది. మిమ్మల్ని విడగొట్టాలని వాళ్ళు విడిపోయారు. ఇది పక్కా నిజం. కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ అండి ఈ విషయంలో. మీ ఏదైతే ఉన్నారో మీ లవబుల్ వన్స్, మీకు గార్డెన్గా ఉన్నవాళ్ళు, మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మిమ్మల్ని కేర్ చేసే వాళ్ళని మీకు దూరం చేయాలని చెప్పి
మీ పార్ట్నర్ని మీ లవర్ని మీకు దూరం చేయాలని చెప్పి మీ లైఫ్లో లవ్ కానీ కేరింగ్ కానీ చేసేవాళ్ళు ఉండకూడదని చెప్పి ఎవరైతే అనుకొని మీ వెనకాల గోతులు తవ్వి ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళే వాళ్ళ లవ్డ్ వన్ని మిస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళతోనే వాళ్ళు లేరు. మీ వైఫ్ నుంచి మిమ్మల్ని సపరేట్ చేయాలని చెప్పి ఇప్పుడు వాళ్ళ వైఫ్తో వాళ్ళు లేరు. కర్మ కర్మ ఇస్ రియల్. మీకు త్వరలోనే మనీ కూడా వస్తుందంటండి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. అండ్ 1-2 అవర్స్లో చాలామంది కూడా మనీ రావచ్చు. ఈరోజు మనీ వచ్చే ఎనర్జీ చూపిస్తుంది. అండ్ డబుల్ కన్ఫర్మేషన్ మనీ వస్తుందండి పక్కాగా. అది మీ శాలరీ కావచ్చు, లేదంటే మీకు బోనస్ కావచ్చు, లేదా రెగ్యులర్గా వచ్చే మనీ కాకుండా ఏదో మనీ మొత్తానికి మీ హ్యాండ్కి అయితే మనీ వస్తుంది. ఇంకా చెప్పండి ఏంజెల్. చాలా స్ట్రాంగ్గా మీకు జస్టిస్ జరిగిందండి. ఓకేనా. 0550 బిగ్ చేంజెస్ వచ్చినాయి మీ లైఫ్లోకి. వచ్చి అనవసరంగా మీతో పెట్టుకున్నందుకు మీ పాత వాళ్ళకి చాలా బిగ్ చేంజెస్ చెప్పుతో కొట్టినట్టు అయిపోయిందనమాట వాళ్ళ పరిస్థితి. ఇది కర్మ టైం అండి. వాళ్ళ కర్మ అనుభవించేస్తున్నారు. చూడండి, మీ మదర్, మీ ఫీమేల్, మీ యొక్క జిఎఫ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, ఎవరికైతే వాళ్ళ మీద డార్క్ ఎనర్జీతో వర్క్ చేసి వాళ్ళని డల్గా చేసి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళ పార్ట్నర్తో. మీ మదర్ మీద చేసిన వాళ్ళు, మీ వైఫ్ మీద చేసిన వాళ్ళు, మీ డాటర్ మీద చేసిన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళ పార్ట్నర్తో, ఇంకొక ఫీమేల్తో. ఓకేనా. ఈ విషయంలో ఇక మీరు చూడండి, మీరు ఇలా ఉన్నారు. మీరు ఇంత జాలీగా, ఇంత పవర్ఫుల్గా అండ్ 10 మందిలో నిలబడ్డారు కాబట్టి కన్ఫర్మేషన్ వాళ్ళు మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారు. మీకు గొడవలు పెట్టడానికి చిన్నగా అండి. గొడవలు పెట్టడం, మాట వచ్చుకొని మీరు బాధపడేలా చేయటం, ఆరోగ్యం బాగోకుండా చేయటం, తినే వాటిల్లో కలపటం, ఇలాంటివన్నీ చిన్నవి. మీరు నడిచే దారుల్లో వేయటం, మీ వస్తువులు తీసుకెళ్ళటం, ఇలాంటివన్నీ చూసుకోండి. ఓకేనా. అంటే బాగుపడిపోతున్నారు కదా, సో చూడలేక అంతే. జలస్తో మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి జలస్తో వాళ్ళ దారులు వెతుకుతున్నారంట. ఇంత జరిగినా కూడా ఇంకా కానీ వాళ్ళు అనుకునేది ఏది జరగదు అని ఏంజెల్ ఇందాకే చెప్పేసింది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని మీరు కంటిన్యూ చేస్తుండండి. మీకు ఏంజెల్ ప్రొటెక్షన్ ఉంది అని చెప్పారు. ఏంజెల్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఓకేనా. వాళ్ళు మేము కింద ఇద్దాం అనుకుంటున్నారు కానీ ఛాన్స్ లేదు ఏంజెల్ పడినది. ఏంజెల్ మీకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుందో చూడండి. ఫర్గివ్నెస్, వాళ్ళని వదిలేయండి. ఇక్కడికి మీరు చూసారు కదా, వీడియో చూసారు కదా, వాళ్ళని ఫర్గివ్ చేసేయండి. వాళ్ళని ఏంజెల్ చూసుకుంటుందంట. ఈ క్షణం మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూసినా, మీ విషయాలు చేయాలని చూసినా వాళ్ళు ఏంజెల్ చూసుకుంటుందంట. ఓకేనా. ఇంకా వాళ్ళ గురించి వద్దు. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో వద్దు అంటే మీరు వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళ గురించి ఆలోచించొద్దు, అంతే. ఆలోచించొద్దు అని చెప్తున్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఫర్గివ్ చేసేయండి. మీకు మీరు అనేసుకోండి ఇంకా. ఓకే, వాళ్ళ కర్మాలు అనుభవించేశారు, అంతే, అయిపోయింది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయంట. సో మీరు ఇంకా గ్రీన్గా అవుతారు, ఇంకా పచ్చగా అవుతారు. అండ్ మీరు ఏదైనా అనుకుని ఉంటే ఇది రైట్ టైం కాదు అని చెప్తున్నారు. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ నేమ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.